నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో భక్తులు ఆలయం వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్లలో నిల్చున్నారు. దీంతో శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 20 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయము పడుతోంది. శ్రీవారికి 33,384 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. భక్తుల కానుకల రూపంలో తిథిదేకి 3 కోట్లకు పైగా రాబడొచ్చింది. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి వీధుల్లో ఊరేగించారు. సూర్యప్రభ వాహనంపై దివ్య కాంతులు వెదజల్లుతూ స్వామివారి భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి 19వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. సాయంత్రం సుందరంగా అలంకరించిన చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చి వీధుల్లో ఊరేగించారు. వీధుల్లో విహరిస్తూ స్వామివార్లు భక్తులను అనుగ్రహించారు. గోవిందా గోవిందా అంటూ భక్తులు నినదిస్తూ తన్మయులయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వత్సమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజలోల గోవింద, గోవర్ధనోద్ధార. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు. స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో జ్యేష్ఠమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారంలో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అమ్మవారికి భక్తులు 101 రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు కంకణధారణ, ధ్వజారోహణ క్రతువులను నిర్వహించారు. అనంతరం త్రిశూలేశ్వర స్వామి సమేత శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లెలో శ్రీ మారెమ్మ తల్లి పొంగళ్ల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని నేత్రపర్వంగా అలంకరించారు. యాగశాలలో ఉదయం చండీ హోమం నిర్వహించారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
మిర్యాలగూడ సీతారాంపురంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవస్థానం ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ధ్వజ కుంభారాధన, మూలమంత్ర హవనం నిర్వహించారు. అనంతరం వేదోక్తంగా పూర్ణాహుతి జరిగింది. పలువురు భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే. మహోత్సవం జరుగుతోంది, బ్రహ్మోత్సవం. అందులో భాగంగా ఈ పూట ఎదుర్కోల ఉత్సవం జరుగుతోంది. రేపు కళ్యాణోత్సవం జరుగుతుంది అని అనుకుంటా. ఈ ఎదుర్కోల ఉత్సవంలో మీ అందరితో పాటు మేము కూడా పాల్గొనేటటువంటి అవకాశం కలగడం మాకు సంతోషంగా ఉంది. స్వామి యొక్క ఎదుర్కోల ఉత్సవంలో అమ్మవారు ఇటు వెంకేసి ఉన్నారు, అయ్యవారు అటుపక్కన ఉన్నారు. ఒంగోలు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ఇందిరాదేవి దంపతులు శుక్రవారం మేల్చాట్ వస్త్రాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. వీరిని ఆలయ పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో చీరాల బోస్ నగర్లో నిర్వహించిన శోభాయాత్ర ఆద్యంతము కన్నుల పండుగగా కొనసాగింది. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర ఆలయం వద్ద ప్రారంభమై పలు వీధుల్లో కొనసాగింది. దారి పొడవునా వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.